హఫీజ్ సయీద్ పహల్గాం దాడి సూత్రధారుల్లో ఒకరు. భారత ప్రధాని మోదీకే సవాల్ విసిరాడు. చివరకు భారత ఆర్మీ చేసిన దాడుల్లో కుక్క చావు చచ్చాడు. హఫీజ్ సయీద్ బ్రతుకుంటే ఖచ్చితంగా పాక్ ఉగ్రదాడి శిబిరాలపై భారత్ దాడులు చేసిన తరువాత ఏదో ఒక రకంగా విరుచుకుపడేవాడు. కానీ హఫీజ్ సయీద్ ప్రాణాలతో లేడని, భారత ఆర్మీ చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అంటున్నారు. పహల్గాం ఘటన తరువాత సింధు నది నీళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంది భారత్. సింధు నీళ్లను పాక్కు వెళ్లకుండా భారత సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం, కశ్మీర్ నదుల్లో హిందువుల రక్తం పారిస్తాం, యుద్ధం మొదలు పెడతాం, మీ అంతు చూస్తామంటూ లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ మాట్లాడిన ఓ వీడియో ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మోదీతో పెట్టుకున్న హఫీజ్ సయీద్ భారత ఆర్మీ చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని ఎన్ఐఏ చెప్పేసింది. దాడులు చేసిన టీఆర్ఎఫ్ ముష్కరులే అయినా వెనకుండి నడిపింది మాత్రం హఫీజే అని నిఘా వర్గాలు తెలిపాయి. అతనికి పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించడంతో ఈ అనుమానాలు మరింత నిజమయ్యాయి. పహల్గాం దాడి తరువాత భారత్ టార్గెట్లో ఖచ్చితంగా హఫీజ్ సయీద్ ఉన్నాడని తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్ఐఏ అతనికి హై లెవెల్ సెక్యూరిటీని కల్పించింది. హఫీజ్ నివాసానికి 4 కిలోమీటర్ల మేర హై రెజల్యూషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని 9 ప్రాంతాలలో దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాల మీద విరుచుకుపడింది. పక్కా సమాచారం ప్రకారం దాడులు చేసింది. ఆర్మీ దాడులు చేసిన 9 ప్రాంతాలలో మురిత్కే ఒకటి. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ భారీ భద్రత మధ్య తలదాచుకున్నది ఇక్కడే. భారత్ వదిలిన మిసైల్స్ లో ఒకటి మురిత్కేలోని మసీదును తాకింది. ఇందులోనే హఫీజ్ సయీద్ ఉన్నాడని చెబుతున్నారు. అందువల్లనే అతను మరణించి ఉండవచ్చునని చెబుతున్నారు. ఏదేమైనా మోదీతో పెట్టుకుని హఫీజ్ సయీద్ మట్టిలో కలిసిపోయాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.